సమ్మర్ వచ్చిందంటే ఎవ్రీ ఈవినింగ్ ఒక రెసిపీ చేయాల్సిందే. సో ఈరోజు నేను బాదం మిల్క్ చేసిన. దీనికి బాదం ఒక 4 అవర్స్ ముందు నానబెట్టి ఫుల్ క్రీమ్డ్ మిల్క్ని బాగా బాయిల్ చేయాలి. మంచిగా బాయిల్డ్ అయ్యే టైంలో ఈ పీల్ తీసి పెట్టుకోవాలి. బాదం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తం దానిపైన ఉన్న పీల్ వచ్చేస్తుంది, నీట్గా అయిపోతుంది అనమాట. దీంట్లోకి కొంచెం ఇలాచి, అట్లా పీల్ తీసి పెట్టుకున్న బాదం అండ్ కొంచెం షుగర్, మనకి కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ దాంట్లో కొంచెం కలర్ రావడానికి పసుపు, ఇఫ్ నాట్ కుంకుమ పువ్వు అవైలబుల్గా ఉండదు కాబట్టి పసుపు. ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఇట్లా మొత్తం గట్టిగా అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి మొత్తం పేస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. సో అట్లా పేస్ట్ అయిన దాంట్లో బాగా బాయిల్డ్ అవుతున్న మిల్క్లోకి ఈ పేస్ట్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, బయట దొరుకుతున్న దానికన్నా సూపర్బ్గా ఉంది. అండ్ పక్కన వచ్చిన మీగడ ఆ క్రీమ్ అంతా తీసి మిల్క్లో యాడ్ చేసేసుకోవాలి, ఎందుకంటే అదే టేస్ట్. సో తర్వాత ఈ కొంచెం నానబెట్టిన బాదంని నేను కట్ చేసి పెట్టుకున్నా గార్నిష్ కోసమని. ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి అంతే. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది బాగా బాయిల్డ్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. నిజంగా సూపర్బ్గా అనిపించింది అండ్ ఆల్సో ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది, ఫ్రెష్గా తాగుతున్న ఫీలింగ్. నాకైతే ఇది వేడివేడిగా తాగొచ్చు, చల్లగా కూడా తాగొచ్చు. దీంట్లో కొంచెం నేను కట్ చేసుకున్న బాదం వేసిన. నాకైతే ఇది వేడిగా కన్నా చల్లగానే సూపర్బ్గా అనిపించింది. మధ్య మధ్యలో కట్ చేసిన బాదం అదంతా సూపర్బ్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేశారా? ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్